వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి, ప్రసాదరావు, శ్రీకర్ అవని ఇంటికి వస్తారు. సుజాత అడుగుతూ ఉంటుంది, ఎందుకు వచ్చారు? మీ కొడుకు శ్రీకర్కి పెళ్లి చేయాలని గుడిలో చాలా మాటలు మాట్లాడి అలాగే మొక్కులు కూడా కట్టాలనుకున్నారు. కానీ ఆ అమ్మవారు మీతో ఆ పని చేయనివ్వలేదు. అయినా వేదవతి గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటుంది సుజాత. నీకోసం కాదు, అమ్మవారి విగ్రహం కోసం వచ్చాను అని అంటుంది వేదవతి. ఇంకా అమ్మవారి విగ్రహం గురించి మీరు ఆలోచిస్తున్నారా? మర్యాదగా అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వండి అని అంటుంది వేదవతి. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా అత్తగారు? అసలు అమ్మవారు అంటే భక్తి అన్నావు, కానీ అమ్మవారిని తీసుకువెళ్ళడానికి కూడా అమ్మవారు నీ చేత కనీసం తాకనివ్వకుండా అమ్మవారు నీ దరిదాపులకు కూడా రావటం లేదు. ఇంకా అమ్మవారి విగ్రహం గురించి వచ్చారా? మీరు వెళ్ళండి. అవని వస్తే మీ గురించి ఏం ఆలోచిస్తుందో కూడా నాకు తెలీదు. అయినా అవనికి అంత యాక్సిడెంట్ అయినా కనీసం చూడ్డానికి రాలేదు. మీరేం మనుషులు అని అంటుంది సుజాత. అమ్మ సుజాత, అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు మాతో మీరు ఆటలు ఆడుకోవద్దు. అమ్మవారి విగ్రహం లేకపోయేసరికి మా ఇంట్లో సమస్యలు అంతులేనివిగా పుడుతున్నాయి. అందుకే మళ్ళీ అమ్మవారిని తిరిగి ఇంటికి రప్పించాలని మేము వచ్చాము. అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్తాము అని అంటారు. ఇక ప్రసాదరావు, చూడండి, అవని అమ్మవారి విగ్రహాన్ని మీకు ఇస్తానని చెప్పి వరలక్ష్మి వ్రతంలో చెప్పింది. కానీ అమ్మవారు మీ వెంట వచ్చిందా? రాలేదు కదా. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అని అంటూ ఉంటుంది సుజాత. ఇంతలో అవని చాలా సంతోషంగా తనకి ప్రమోషన్ రావడంతో స్వీట్స్ అలాగే అన్నీ తీసుకొని అక్క అక్క అంటూ ఇక వేదవతిని, ప్రసాదరావుని, శ్రీకర్ని చూస్తుంది. మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అత్తయ్య, మామయ్య, నన్ను ఆశీర్వదించండి అనగానే, నిన్ను మేము ఆశీర్వాదం కాదు, కనీసం నీ పేరు ఎత్తాలన్నా అనగానే, నేనేం చేశాను అత్తయ్య? మీకు నేనేం ద్రోహం చేశాను? మీకు ఒకటి తెలుసా? నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది బావా. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అత్తవారింట్లో నాకు వాల్యూ లేకపోయినా బయట వాళ్ళకి నా గురించి తెలిసింది. అది చాలు. అక్క, ఏంటి అత్తయ్య వాళ్ళని బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు? రండత్తయ్య, రండి మావయ్య, బావా నువ్వు కూడా రా అనగానే, అవని వాళ్ళెందుకు వచ్చారో నీకు తెలిస్తే వాళ్ళని ఇక్కడి నుండే పొమ్మంటావు అనగానే, అక్క, ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించకూడదు. రాబావా, రండి మావయ్య, రండత్తయ్య అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అవని. ఇక శ్రీకర్ అంటారు, నీ మర్యాదలు మాకు అవసరం లేదు అనగానే, బావా అలా మాట్లాడద్దు. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. ఇప్పుడు నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా నేను పైకి వెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అనగానే, చూడు అవని, నిజమే, అమ్మవారు ఏ ఇంట్లో కొలువుంటే ఆ ఇల్లు ధనధాన్యాలతో విరసిల్లుతుంది. అన్నపూర్ణ అమ్మవారు కాబట్టి. కానీ ఈ అమ్మవారిని మాకు ఇవ్వు అని అంటారు ప్రసాదరావు. మావయ్య, ఈ అమ్మవారిని నేను ఇవ్వాలని చాలాసార్లు మీకు చెప్పాను. మీరే కదా, అత్తయ్యే కదా తీసుకువెళ్ళలేకపోయారు అనగానే, అవని, నాకు నువ్వు మాట ఇచ్చావు, అమ్మవారి విగ్రహాన్ని మాతో నువ్వు పంపించాలి అనగానే, బావా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు ఇచ్చిన మాట తప్పవు కదా అవని. అందుకే అమ్మవారిని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు పైకి ఎదుగుతావో కింద పాతాళానికి వెళ్ళిపోతావో నాకు తెలీదు అనగానే, బావా నేను పాతాళానికి వెళ్తే నువ్వు సుఖంగా ఉంటావా, సంతోషంగా ఉంటావా చెప్పు. ఇప్పుడే నేను నుయ్యో బావో చూసుకుంటాను అనగానే, అదంతా మాకు అవసరం లేదు శ్రీకర్, నువ్వు దాంతో మాట్లాడి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్దాం అని అంటుంది వేదవతి. చూడు అవని, నువ్వు మాట ఇస్తే మాట మీద నిలబెడతానన్నావు కదా, అందుకే నీ తాళి విషయంలో నేనేమీ అనటం లేదు. కానీ అమ్మవారి విగ్రహం ఖచ్చితంగా మా ఇంటికి చేరాలి. ఆ అమ్మవారి లేని ఇంటిని మేము చూడలేకపోతున్నాము. అందుకే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నన్ను ఒక కోరిక కోరమన్నావు. ఆ కోరిక అమ్మవారి విగ్రహం మా ఇంటికి రావాలి అనగానే, బావా మా ఇల్లు కాదు, మన ఇంటికి, ఇది నా అక్క ఇల్లు. మా ఇల్లు అంటే
మన ఇల్లే కదా బావా. అలాంటప్పుడు అమ్మవారిని ఖచ్చితంగా మన ఇంట్లోనే కొలువు తీరుస్తాను. ఈ మాటకి ఎందుకు ఒట్టులు అలాగే ఇది అది అన్నమాట. చూడండి మావయ్య, ఒకటి మాత్రం నిజం. ఈ అమ్మవారిని మీరు తీసుకు వెళ్ళకపోవడం మీ పొరపాటు. అందుకే ఈ అమ్మవారు అత్తయ్య దగ్గరికి రాను అని మారం చేస్తున్నారు. అందుకే నా చేతుల మీద మీ ఇంట్లో ఈ అమ్మవారిని కొలువుంచుతాను అని అంటుంది అవని. ఇక వేదవతి, అమ్మయ్య, అమ్మవారు మళ్ళీ నా ఇంటికి చేరుతుంది, పోనీలే ఇప్పుడు ఏమీ అనకుండా మౌనంగా అమ్మవారిని అవని చేత్తోనే ఇంటికి రప్పించాలి అని అనుకుంటుంది. సరే, ఇప్పుడు ముహూర్తం మంచి కాలం, మంచి ముహూర్తం, ఇదే టయానికి అమ్మవారు మళ్ళీ నా ఇంటికి రావాలి అని చెప్పి అనగానే తప్పకుండా అని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే నరసింహ సుజాత అంటారు, అవని ఎందుకే వీళ్ళంటే నీకు అంత ఇష్టం? వాళ్ళు అత్తగారు ఫ్యామిలీనే, కానీ వీళ్ళు నిన్ను ఎంత అవమానిస్తున్నారు. కానీ అమ్మవారు వాళ్ళకి ఇవ్వద్దు అవని, నీకిప్పుడు జాబ్ కూడా పెరిగింది, నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వంటే ఏంటి అన్నది ఇప్పుడే వాళ్ళకి తెలియాలి అని అంటుంది సుజాత. అక్క, ఒకటి మాత్రం నిజం, నాకు ప్రమోషన్ వచ్చింది, అలాగే నా కూతురు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు అని చెప్పి ఆగిపోతుంది. అక్క, ప్రమోషన్ వచ్చినా ఏది వచ్చినా నాకు సంతోషం లేదు. ఈ అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ తిరిగి మా అత్తవారింటి దగ్గర చేర్చడమే నాకు సంతోషం. మా అత్తవారు బాగుంటే నేను ఎక్కడున్నా బాగుంటాను అని చెప్పి అమ్మవారిని తీసుకొని ఇక వేదవతి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అవని. అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటే వేదవతికి కొండంత ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, అన్నపూర్ణాదేవి అమ్మ, నువ్వు మళ్ళీ నా ఇంటికి చేరుకుంటున్నావు. నాకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. అలాగే శ్రీకర్ కూడా ఖచ్చితంగా మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో వేదవతి. ఇక అవని ఇక అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వస్తూ ఉంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. అయినా సరే అమ్మవారి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా ప్రాణంగా వాళ్ళ అత్తవారింటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అర్చన, అమ్మ, నువ్వు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చావు, కానీ నువ్వు నాన్న ఎలా ఎలా కలుసుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవారి విగ్రహం ఇక వేదవతి ఇంటికి రాగానే నాగబంధం వేస్తుంది నాగమ్మ. ఇక చిలకమ్మ మాట్లాడుతూ ఉంటుంది, వద్దు వద్దు అని ఇద్దరిని అంటుంది. చూడండి, ఈ ఇల్లు నా ఇల్లు, నా ఇంట్లో వాళ్ళ కష్టాలు నా కష్టాలు. అత్తిల్లు బాగుంటేనే ఏ కోడలైనా బాగుంటుంది. నా క్షేమం కోసం ఎన్నోసార్లు నాతో మీరు మంచి పనులు చేయించారు. ఇప్పుడు ఈ అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ మా అత్తింట్లో కొలువు ఉంచుతాను, అందుకే మీరు తప్పుకోండి అని అంటుంది నాగమ్మని చిలకమ్మని. ఇక దారి ఇస్తారు. ఆనందంగా అన్నపూర్ణ అమ్మవారి ఇక దేవాలయంలో కొలువు ఉంచుతుంది అవని. ఇక వేదవతి ఆనందానికి అవధులుండవు. ఇక ఇటువైపు నిహారిక కృష్ణబాబు, అబ్బా అమ్మ, మన ఇంటికి ఎలాగోలాగా అమ్మవారు వచ్చేశారు, ఇక మనకి ఏ ప్రాబ్లము ఉండదు అనగానే, అవును అమ్మవారు వచ్చేశారు అని చెప్పి అంటూ ఉండగానే అర్చన అంటుంది, పెద్దావిడి గారు అమ్మవారు వచ్చారు, మరి మీ ఇంటి కోడలైనా అవని అమ్మని కూడా ఇంట్లోనే ఉండమనండి అనగానే, ఏ చిన్నపిల్లవి ఏం మాట్లాడుతున్నావు? అవని ఇంట్లో ఉంటుందా? అవని ఎప్పటికీ ఇంటికి రాదు అనగానే ఇక అవని వెళ్ళబోతూ ఉంటే ఇటువైపు అర్చన అంటుంది, అవని అమ్మ ఇంటి కోడలుగా ఉండకపోతే ఖచ్చితంగా అమ్మవారు మళ్ళీ అవని అమ్మవారి ఇంటికే వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలీదు. తాళపత్ర గంధాల్లో అదే రాసి ఉంది. ముందే హెచ్చరిస్తే మీరు ఖచ్చితంగా పెద్దమ్మగారు మారుతారు. అలాగే సార్, మీరు కూడా అవని అమ్మని ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవని అమ్మ ఇల్లు దాటినప్పుడే మీకు కష్టాలు మొదలయ్యాయి అని అంటుంది అర్చన. ఇక అవని, చూడమ్మా, నా కూతురులాగే అనిపిస్తావు, కానీ ఒకటి మాత్రం నిజం, నా అత్తింట్లో అమ్మవారిని కొలువుంచాను. అలాగే ఎప్పటికైనా ఇది నా అత్తిల్లే, నా బావ ఎప్పటికీ నా బావే అనగానే శ్రీకర్ అంటారు, తాళపత్ర గంధాల్లో అన్నీ జరిగాయా అని అంటారు. అయ్యో సార్, అన్నీ జరిగాయి కదా, నేను చదివాను. ఈ కుటుంబం అంతా రోడ్డుపైకి వచ్చేస్తారని తాళపత్ర గంధాల్లో రాసి ఉంది. అలాగే అమ్మవారి చేత్తో తీసుకొచ్చిన
అవని అమ్మ ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంటికి ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయి అని చెప్పి ఇక తాళపత్ర గంధాల్లో రాసిన విషయం చెప్తూ ఉంటుంది అర్చన. ఇక ప్రసాదరావు అంటారు, చూడు వేద, ఇప్పటిదాకా అవని గురించి మనం తప్పుగా ఆలోచించాము. ఇక జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటే అవని ఇంటి కోడలుగా ఉండాలి. అలాగే శ్రీకర్కి పెళ్లి చేయాలన్న ఆలోచన నువ్వు మానుకోవాలి అని అంటారు. లేదు, పెళ్లి చేస్తాను నా కొడుక్కి అనగానే, అమ్మ నేను జీవితాంతం ఇలాగే ఉంటాను, కానీ ఎవరిని పెళ్లి చేసుకోను. అవని ఇంట్లో ఉంటే ఈ ఇల్లు కలకలలాడుతుంది, ఉంటే ఈ ఇంట్లో అవని ఉండనివ్వు, నేను తన్ని భార్యగా అనుకోవటం లేదు అని చెప్పి శ్రీకర్ వెళ్ళిపోతారు. ఇక అవని వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా శ్రీకర్కి ఇక కోర్టు నుండి నోటీసులు వస్తాయి. 100 కోట్లు ఇక రేపు కట్టకపోతే ఆస్తులన్నీ జప్తు చేస్తామని చెప్పి నోటీసులో రావడంతో ఒక్కసారిగా మరోసారి కుప్పకూలుతారు. ఇదేంటండి, రేపటికి రేపు 100 కోట్లు ఆఫీస్ వాళ్ళు మన భూములమ్మి తీసుకుంటారా? అప్పుడు మనం రోడ్డు మీదకి వస్తాం కదా అనగానే ఇంతలో అవని అంటుంది, అత్తయ్య బాధపడద్దు, వాళ్ళు ఖచ్చితంగా 100 కోట్ల విషయంలో బావని ఇక నష్టం తెచ్చారని ఆఫీస్లో అంతా స్ప్రెడ్ చేశారు. అలాగే అది ఏ కంపెనీ కావాలనే బావపై ఇలాంటి తప్పు తేల్చారు, కావాలనే మనం వెనకాల ఉన్న ఆస్తులు తీసుకోవాలని బావని తప్పుదారిలో నడిపించారో అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు 100 కోట్లు జప్తు చేయాలని నోటీసులు ఇచ్చారంటే అది ఖచ్చితంగా ఫేకే అయ్యుంటుంది అనగానే ఇక వేదవతి చూస్తుంటుంది. చాలే నువ్వు ఉచిత సలహాలు, నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది నిహారిక. ఏయ్ నిహారిక, నోరెత్తితే పళ్ళు రాలిపోతాయి. ఆస్తుల కోసం ముక్కు పొడుకు కోసం గుంట నక్కల్లాగా ఉన్నారే తప్పించి ఈ ఇంట్లో సమస్య ఏంటి అన్నది పరిష్కరించరు. చూడండి మామయ్య, ఒకటి మాత్రం నిజం, ఇది మీ సమస్య అని మీరు నన్ను బయటికి వెళ్ళమంటే నేను వెళ్ళను. ఇది నా బావ సమస్య. నా బావ 100 కోట్లు ఫ్రాడ్ చేసినట్టు, అలాగే ఇప్పుడు తన 100 కోట్లు రికవరీ చేయకపోతే తను జైలుకి వెళ్ళాలని చెప్పి నోటీసులు వస్తే భార్యగా నేను ఆనందంగా మా ఇంటికి ఎందుకు వెళ్తాను? నా బావ సమస్య తీరాకే ఇక్కడి నుండి వెళ్తాను. చూడండి అత్తయ్య, ఒకటి మాత్రం నిజం, ఏదో సమస్యలు వస్తున్నాయని చెప్పి సమస్యల గురించే ఆలోచిస్తూ ఇక రోడ్డు మీదకి వెళ్ళిపోతామని బాధపడ్డం కాదు, సమస్యని పరిష్కరించడం ఎలా అన్నది ఆలోచించండి. అమ్మ అర్చన, వేదాల్లో రాసిందంతా జరుగుతుంది, కానీ ఆ రాసిన దానికి మనం ముందే తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఉపాయంతో ముందుకు వెళ్ళాలి కదా, అప్పుడు భగవంతుడు కూడా మనకి తోడుంటాడు కదా. అందుకే మనం రోడ్డు మీద పడాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. న్యాయంగా కోర్టులో కేసుని గెలిపించి బావకి మళ్ళీ మంచి పేరు తెచ్చేలా చేస్తాను. నా భర్త కష్టాల్లో ఉంటే నేను కష్టాల్లో ఉన్నట్టే అని చెప్పి అక్కడి నుండి కోపంగా శ్రీకర్ రూమ్కి వెళ్తుంది. ఇక శ్రీకర్ ఫోటోని చూస్తూ, అవని నిజం చెప్పాలి అంటే నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఆ DNA రిపోర్ట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను జైలుకు వెళ్తాను, అలాగే అప్పులు వాళ్ళంతా వేలం పాట పాడతారు, మా ఇంటి సమస్య అనగానే ఇక అవని తనకి వెనకాల నుండి పట్టుకుంటుంది. బావా బాధపడుతున్నావా? ఈ అవని గురించి నీకింతేనా తెలుసా? నీ బాధ నాది కాదా అనగానే ఇక దూరంగా వెళ్తారు. వెళ్ళు బావా, ఎక్కడి దాకా వెళ్తావు? నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. అందుకే ఖచ్చితంగా 100 కోట్ల విషయంలో నీ ఆస్తులన్నీ జప్తు చేయాలని నోటీసు వచ్చింది. రేపు నేను ఖచ్చితంగా కోర్టులో రీపిటిషన్ వేస్తాను. అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నది కూపీ లాగుతారు. ఫేక్గా ఎవరైనా మిమ్మల్ని ఇరికిస్తే ఖచ్చితంగా ఈ 100 కోట్లు కట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆ కంపెనీ గురించి అందరికీ తెలిసి మోసపోయావని అందరూ వాళ్ళపై కంప్లైంట్ ఇస్తారు. ఇంత చిన్న లాజిక్ని మర్చిపోయా బావా అని అంటుంది. అవును కదా, వాళ్ళు ఇప్పటికిప్పుడే 100 కోట్లు పెనాల్టీ కట్టాలని నోటీసులు ఇచ్చారు. అసలు కావాలని ఇచ్చారా, నన్ను ఇరికించాలని ఇచ్చారా? అవని వల్లే మళ్ళీ నాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటారు శ్రీకర్. ఇక అవని వాళ్ళ బావ వైపు చూస్తూ ప్రేమగా నవ్వుకుంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.